సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావే, తెలియదా నీకు ఎప్పుడు ఏ పర్పస్ లో ఏ టైంలో దాన్ని చేయాలో ఏం తెలియకుండా నోరుంది కదా అని చెప్పి ఈ రోజు పరదాల చాటు నుండే ముఖ్యమంత్రి ఈ రోజు పత్రికల ముందు వస్తున్నాడు. దాదాపు 5 సంవత్సరాలు పరదాల చాటున బయట రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వచ్చే ధైర్యం ఇది లేదు, నీకు అవకాశం లేదు. అప్పుడు ప్రజల్లోకి వస్తే అమరావతి రైతులకి వ్యతిరేకము, ఉద్యోగస్తులకు వ్యతిరేకము, యువతకు వ్యతిరేకము, రైతులకు వ్యతిరేకము, ఇంతమందికి వ్యతిరేకం ఉండి ప్రజలకు రావంటే పరదాలు కట్టుకొని వస్తాడు, లేకపోతే హెలికాప్టర్లో వస్తాడు. 10-15 కిలోమీటర్ కూడా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఉన్నారంటే నువ్వే అయ్యా. నువ్వా ఈ రోజు మా గురించి మాట్లాడేది? అందుకనే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ డ్రామాల రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాల రెడ్డి ఇంకా ఆటలు కట్టించండి. రాబో రోజులు ఇంకా ఏం ట్రైలర్ ఇది, ఇంకా మేమే నీ మీద దృష్టినే పెట్టలేదు. మేము నీ మీద ఇంకా దృష్టినే పెట్టలేదు. మీరేమో ట్రయల్ అంటున్నారు, ఇంకా రెడ్ బుక్ కూడా ఓపెన్ చేయలేదు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమో రాష్ట్రం అంతా మొత్తం అల్లకొల్లం అయిపోయింది 50 రోజుల్లోనే అని చెప్పి ఢిల్లీకి కూడా పోయి మీ మిత్రపక్షాలని లేకపోతే మీ శత్రుపక్షాలని రాజకీయంగా అందరినీ కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా చూసాం. ఢిల్లీలో ఏం జరిగిందో కూడా ఎవరిని ఏం కూడగట్టినా జగన్మోహన్ రెడ్డిని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 5 సంవత్సరాలు మొత్తం స్కీముల పేరుతో స్కాములు చేసి డబ్బు సంపాదించుకున్నాడు తప్ప ఒకటి కాదు కదా, అన్ని రంగాల్లో స్కాములే కదా. ఆయనకి సహకరించే అధికారులు కూడా రాబో రోజులు ఇబ్బంది పెడతారు. అధికార పార్టీకి సహకరించే అధికారులు, అధికార పార్టీ నాయకులు చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది రాబో రోజుల్లో. మేము మా దృష్టి ఇప్పటికే నిన్ననే శాంతి భద్రతల మీద మొన్న అసెంబ్లీలో మేము బయట పెట్టాం. ఈ రోజు ఒకటి అడుగుతున్న హరిణ మీ ద్వారా, ఈ 35 మంది 36 మంది హత్యలు అంటున్నారు కదా మీరు. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఆదివారం సోమవారం ధైర్యం ఉంటే నువ్వు విజయవాడ ఎక్కరా, ఢిల్లీ వదిలేసి ఇంకా ఢిల్లీలో ఉన్నాడో తెలియదు, విజయవాడ ఎక్కరా, అసెంబ్లీ అయిపోయింది అనుకుంటా, అసెంబ్లీ అయిపోతే మళ్ళా విజయవాడలో ఒక ప్రెస్ పెట్టు. 36 మంది ఎవరెవరు ఎక్కడ వారి మీద దాడి జరిగింది, ఎమ్మెల్సీ రిపోర్ట్ ఎక్కడుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడుంది, ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడుంది, ఇవన్నీ బయట పెట్టు. మీరు కొట్లాడుకొని, నాకైతే డౌట్ ఉంది రాబో రోజుల్లో వాళ్ళ కొట్లాడించుకునేసి వాళ్ళ ఏదైనా చంపుకునే రోజుల దగ్గరకు వచ్చి దాన్ని అధికార పార్టీ మీద ఏదైనా రుద్దుతారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఆటలు ఎక్కువ రోజులు సాగు. జగన్మోహన్ రెడ్డి నీ కథ అయిపోయింది. నీ మీద నమ్మకం, నీ పనితీరు మీద నమ్మకం, విశ్వాసం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి కిందకి దింపారు. అది గుర్తుపెట్టుకో. డిస్కస్ చేద్దాం సార్. రామకృష్ణ గారు ఏంటి